అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అందరికీ నమస్కారం. ఈరోజు నుంచి అంగన్వాడీ అప్డేట్స్ అయితే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే ప్రీ స్కూల్స్గా అంగన్వాడీలు తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం అయితే అంగన్వాడీల బలోపేతానికి కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక విషయంలోకి వెళ్తే అంగన్వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక పాఠశాలలు అంటే ప్రీ స్కూల్స్గా తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఇందుకు అవసరమైన సదుపాయాల కోసం దాదాపు 30 కోట్లతో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అయితే ప్రతిపాదనలు అయితే రూపొందిస్తుంది. మరి జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా మరి ప్రీ స్కూల్కి అత్యధిక ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పేసి ఈ జాతీయ విద్యా విధానం అయితే పేర్కొన్నది. ఈ జాతీయ విద్యా విధానం దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం అయితే మరి ప్రభుత్వ పాఠశాలల పరిధిలో నడుస్తున్నటువంటి దాదాపు 15,640 అంగన్వాడీ కేంద్రాలను మరి ప్రీ స్కూల్స్గా మార్చాలని చెప్పేసి వాటికి కొత్త కొత్త హంగులను ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి మహిళా శిశు సంక్షేమ శాఖ అయితే కార్యాచరణ సిద్ధం చేస్తోంది. మరి దీనికి సంబంధించి పుస్తకాలు, పఠన సామాగ్రి, బుక్స్, ర్యాక్స్, తర్వాత రంగులు వేసేందుకు మరి సమగ్ర శిక్షా విభాగంతో అవగాహన ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. మరి పిల్లలకు ప్రత్యేక యూనిఫామ్ కోసం కూడా 6.9 కోట్లు కేటాయించింది. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో 2 టేబుల్స్, ఇతర సామాగ్రి ఏర్పాటు కోసం దాదాపు 13 కోట్లు అయితే ప్రతిపాదించింది. మొత్తంగా 30 కోట్ల విలువైన ప్రతిపాదనలు రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అయితే ప్రభుత్వానికి అయితే సమర్పించింది. మరి ఈ విధంగా మార్చడం వల్ల దాదాపు మరి ప్రభుత్వ పాఠశాలల పరిధిలో నడిచేటువంటి 15,640 అంగన్వాడీ కేంద్రాలకైతే తొలి దశలో ఒక కొత్త హంగులైతే ఏర్పాటు కానున్నాయి. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక మరి ప్రీ స్కూల్స్లో మరి విద్యాబోధనకు శిక్షణ పొందిన టీచర్ల ఆవశ్యకత ఉంది. మరి జాతీయ విద్యా విధానం ఏం చెప్తుందంటే కనీసం శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే మరి ప్రీ స్కూల్ అందించాలని ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ప్రస్తుతం అయితే దాదాపు ఎక్కువ శాతం మంది 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళు అధిక వయోభారంతో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు కూడా చాలామంది ఉన్నారు. మరి కొత్త అంగన్వాడీ టీచర్ పోస్టులు నింపుతారా? అంగన్వాడీలో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్లు మరి 10వ తరగతితో విధుల్లో చేరిన వారే ఉన్నారు కాబట్టి మరి ఈ క్రమంలో ప్రీ ప్రైమరీ విద్యాబోధనకు మరి కొత్తగా అంగన్వాడీ టీచర్లని నియమిస్తారా లేక ఇప్పుడున్న వారితో నిర్వహిస్తారా అనే అంశంపై కూడా అయితే ఇంకా స్పష్టత అయితే రాలేదు. మరి మహిళా శిశు సంక్షేమ శాఖ సమర్పించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం దక్కిన తర్వాత దీనిపై మరి కొత్త అంగన్వాడీ పోస్టులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇంటర్మీడియట్ విద్యార్థిగా అంగన్వాడీ పోస్టులు అయితే భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక మరి ఈ ప్రీ స్కూల్స్గా మారుస్తున్నారు కానీ మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాల యొక్క మరి వేతనాలను కూడా మరి ఆ ప్రైమరీ స్కూల్ టీచర్లతో సమానంగా పెంచితే ఇంకా ప్రీ స్కూల్ చాలా చక్కగా అందించే అవకాశం ఉంది. ఆ ప్రీ స్కూల్లో చేరే 3 నుంచి 6 సంవత్సరాల చిన్నారులకి అంగన్వాడీ టీచర్లు కానీ, ఆయాలు కానీ చక్కగా విద్యను నేర్పించడం ద్వారా మరి తెలంగాణ ప్రభుత్వం కానీ ఎక్కడైనా సరే పిల్లలైతే చాలా చక్కని విద్య నేర్చుకొని ఉన్నత స్థానాలకు ఎదిగి మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఖచ్చితంగా కృషి చేస్తారు. కాబట్టి ప్రస్తుతం ప్రైమరీ పాఠశాలల ఉపాధ్యాయులకు ఇచ్చేటువంటి వేతనాలతో సమానంగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు కూడా ఇస్తే మరి ఈ ప్రీ స్కూల్స్ని బాగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది, మంచి న్యాయం జరిగే అవకాశం ఉంటుందని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వాలు ఆలోచించాలని కోరుకుంటూ ఈ వీడియోస్ లైక్ చేయండి, కొత్త వారు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నుంచి క్రమం తప్పకుండా మన ఛానల్లో అంగన్వాడీ న్యూస్ అయితే మీకు అందిస్తాను. థ్యాంక్ యూ.